ప్రకారము వస్తువులపై విరూపణ బలం పనిచేసినప్పుడు వాటి ఆకార పరిమాణాలలో మార్పు వస్తుంది. మరి విరూపణ బలాలు తొలగిస్తే ఏమవుతుంది? సో ఈ ఎలాస్టిక్ రబ్బర్ని చూడండి. ఈ ఎలాస్టిక్ పైన విరూపణ బలాన్ని ప్రయోగించాను. విరూపణ బలాన్ని ప్రయోగిస్తున్నప్పుడు దీని యొక్క ఆకార పరిమాణంలో మార్పు వచ్చింది. కానీ విరూపణ బలాన్ని తొలగిస్తున్నాను. విరూపణ బలాన్ని తొలగిస్తే ఇది మళ్ళీ తొలి స్థితిని చేరుకున్నది. మరొకసారి గమనించండి. విరూపణ బలాన్ని ప్రయోగించినప్పుడు దీని ఆకార పరిమాణంలో వచ్చిన మార్పు బలాన్ని తొలగించినప్పుడు తొలి స్థితిని చేరుకున్నది. అలాగే ఇది ఒక తీగ పదార్థం. ఈ తీగ పదార్థం పైన విరూపణ బలాన్ని ప్రయోగిస్తున్నాను. సో వచ్చే మార్పును గమనించండి. సో విరూపణ బలాన్ని ప్రయోగించినప్పుడు దీని ఆకారంలో మార్పు వచ్చింది. విరూపణ బలాన్ని ఉపసంహరించుకున్న తర్వాత కూడా దీనిలో వచ్చిన మార్పు అలాగే ఉంది. అంటే కొన్ని పదార్థాలలో విరూపణ బలాన్ని తొలగించినప్పుడు అవి తమ ఆకార పరిమాణంలో వచ్చిన మార్పును తొలగించుకొని తొలి స్థితిని చేరుకుంటాయి. మరికొన్ని వస్తువులు విరూపణ బలాన్ని ప్రయోగించినప్పుడు వచ్చిన మార్పు వాటిలో అలాగే ఉండిపోతుంది. పదార్థం గల ఈ ధర్మాన్నే స్థితిస్థాపకత అంటారు. సో ఈ స్థితిస్థాపకత అనగానేమో దాని డెఫినేషన్ ఒకసారి చూద్దాం. స్థితిస్థాపకత విరూపణ బలాలను తొలగించగానే వస్తువు తన పూర్వ స్థితిని పొందే ధర్మాన్ని స్థితిస్థాపకత అంటారు. మరి కొన్ని వస్తువులకు ఈ బలాన్ని తొలగించిన తర్వాత తొలి స్థితిని చేరుకోలేవు. అట్లాంటి వాటిని ప్లాస్టిక్ వస్తువులు అంటారు. సో ఇప్పుడు ప్లాస్టిసిటీ అనగానేమో చూడండి. విరూపణ బలాన్ని తొలగించినప్పుడు వస్తువు తన పూర్వ స్థితిని పొందలేని ధర్మాన్ని ప్లాస్టిసిటీ అంటారు. కొన్ని వస్తువులకు ప్లాస్టిక్ ధర్మం ఉంటుంది, మరికొన్ని వస్తువులకు స్థితిస్థాపక ధర్మం అనేది ఉంటుంది. మరి వస్తువు పైన బలం పనిచేస్తుంది అన్నాం. మరి ఏకాంక పరిమాణం పైన ఎంత బలం పనిచేస్తుంది? ఈ ఏకాంక పరిమాణం పైన పనిచేసే బలాన్ని మనము ప్రతిబలము అంటాం. సో ప్రతిబలం యొక్క నిర్వచనాన్ని ఇప్పుడు చూడండి. వస్తువు మీద బాహ్య బలాన్ని ప్రయోగించినప్పుడు ఏకాంక వైశాల్యం మీద పనిచేసే బలాన్ని ప్రతిబలము అంటారు. సో ప్రతిబలము ఈజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యం. వస్తువుపై ప్రయోగించిన బలము తర్వాత ఆ బలము ప్రయోగించబడిన వైశాల్యాల నిష్పత్తి ప్రతిబలానికి సమానం. సో మరి ఈ ప్రతిబలము ఎన్ని రకాలు? ఈ ప్రతిబలాలు 3 రకాలు. 1 అనుదైర్ఘ్య ప్రతిబలము, 2 విరూపణ ప్రతిబలము, 3 ఘనపరిమాణ ప్రతిబలం. అనుదైర్ఘ్య ప్రతిబలం అంటే ఏ బలమైతే వస్తువు యొక్క పొడవులో మార్పును తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుందో ఆ బలాన్ని అనుదైర్ఘ్య ప్రతిబలము అంటారు. వస్తువు యొక్క ఆకారం పరిమాణంలో మార్పు తెస్తుందో దాన్ని విరూపణ ప్రతిబలం అంటారు. వస్తువు యొక్క ఘన పరిమాణంలో మార్పు తేవడానికి ప్రయత్నించే ప్రతిబలాన్ని ఘనపరిమాణ ప్రతిబలము అంటారు. మరి ప్రతిబలం పని చేయడం వల్ల వస్తువు యొక్క ఆకారాలలో మార్పు వస్తుంది. మరి ఈ మార్పు ఎంత? ఈ మార్పును ఎలా తెలుసుకోవాలి, ఎలా లెక్కించాలి అంటే ఏకాంక పరిమాణానికి కలిగిన మార్పునే మనము లెక్కలోనికి తీసుకుంటాం. ఈ ఏకాంక పరిమాణంలో కలిగిన మార్పునే వికృతి అంటారు. వస్తువు యొక్క ప్రతి ఏకాంక పరిమాణంలో కలిగే మార్పును వికృతి అంటారు. ఉదాహరణకు 1 మీటర్ పొడవు కలిగిన తీగపై ప్రతిబలాన్ని ప్రయోగించినప్పుడు దాని పొడవులో ఎంత మార్పు వచ్చిందో ఆ పొడవులో కలిగిన మార్పునే వికృతి అంటారు. వికృతులు కూడా 3 రకాలు. సో వికృతులలో రకాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. నంబర్ 1 అనుదైర్ఘ్య వికృతి, 2 విరూపణ వికృతి, 3 ఘనపరిమాణ వికృతి. సో పొడవులో కలిగిన మార్పు, ఆకారంలో కలిగిన మార్పు, ఘనపరిమాణంలో కలిగిన మార్పు. మరి ప్రతిబలానికి వికృతికి మధ్య సంబంధం ఏమిటి? ప్రతిబలానికి వికృతికి గల నిష్పత్తినే స్థితిస్థాపక గుణకం అంటాం. సో స్థితిస్థాపక గుణకం యొక్క నిర్వచనం ఇప్పుడు చూడండి. వస్తువుపై ప్రయోగించిన ప్రతిబలము వస్తువులో ఏర్పడిన వికృతుల నిష్పత్తినే స్థితిస్థాపక గుణకం అంటారు. స్థితిస్థాపక గుణకం అనగా ప్రతిబలము బై వికృతి. సో ఇక్కడ గమనించండి, ఈ
ఈ అంటే ఎలాస్టిసిటీ కాన్స్టెంట్. స్థితిస్థాపక గుణకాన్ని ఇంగ్లీష్లో ఎలాస్టిసిటీ కాన్స్టెంట్ అంటారు. ఎలాస్టిసిటీ కాన్స్టెంట్ ను ఈ అనే అక్షరం చేత సూచిస్తాం. సో ఈ ఈజ్ ఈక్వల్ టు ప్రతిబలము బై వికృతి. స్థితిస్థాపక గుణకాలు కూడా 3 రకాలు. మరి స్థితిస్థాపక గుణకాలలోని రకాలేంటో వాటి సూత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. స్థితిస్థాపక గుణకాలు 3 రకాలు. నంబర్ 1 యంగు గుణకం. దీన్ని y అనే అక్షరం చేత సూచిస్తాం. యంగు గుణకం ఈజ్ ఈక్వల్ టు అనుదైర్ఘ్య ప్రతిబలము బై అనుదైర్ఘ్య వికృతి. సో y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ. ఈ ఎఫ్ బై ఏ ప్రతిబలాన్ని సూచిస్తే ఈ బై ఎల్ వికృతిని సూచిస్తుంది. కానీ ఇక్కడ ఎఫ్ బై ఏ ఈ బై ఎల్ కాబట్టి ఎఫ్ బై ఏ ఇంటూ ఎల్ బై ఈకి సమానము. అలాగే మిగతా 2 స్థితిస్థాపక గుణకాలైనటువంటి విరూపణ గుణకము, ఘనపరిమాణ గుణకం అనగానేమో ఇప్పుడు చూద్దాము. విమోటన గుణకము లేదా విరూపణ గుణకం, దీన్ని మీటా అనే అక్షరం చేత సూచిస్తాం. మీటా ఈజ్ ఈక్వల్ టు స్పర్శరేఖీయ ప్రతిబలము బై విరూపణ వికృతి. దీనికి సూత్రము ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ జెడ్ బై ఏ ఇంటూ డిఎక్స్. సో ఇక్కడ జెడ్ బలానికి లంబంగా ఉండే తలాల మధ్య దూరము, డిఎక్స్ బలం ప్రయోగించిన తలము కదిలినటువంటి దూరానికి సమానం. నెక్స్ట్ స్థూల గుణకం. స్థూల గుణకాన్ని కే అనే అక్షరం చేత సూచిస్తాం. సో స్థూల గుణకము ఈజ్ ఈక్వల్ టు ఘనపరిమాణ ప్రతిబలము బై ఘనపరిమాణ వికృతి. కే ఈజ్ ఈక్వల్ టు మైనస్ పివి బై డివి. ఈ మైనస్ గుర్తు ఘనపరిమాణ ప్రతిబలం పనిచేసినప్పుడు వస్తువు యొక్క ఘనపరిమాణంలో తగ్గుదల ఉంటుంది అనే దాన్ని సూచిస్తుంది. దాని కొరకే ఈ రుణ గుర్తును మనం ఇక్కడ సూచించడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రతిబలానికి వికృతికి మధ్య సంబంధం ఏంటి? ఆ సంబంధాన్ని రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త ఏ విధంగా నిర్వచించాడో చూడండి. హుక్ సూత్రము: స్థితిస్థాపక అవధి లోపల వస్తువులోని వికృతి ప్రతిబలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ప్రతిబలం పెరిగే కొలది వికృతి కూడా పెరుగుతుంది. సో ఈ అనుపాతము ఒక అవధి వరకు మాత్రమే ఉంటుంది. సో దీన్నే హుక్ నియమం అంటాం. మరి ఇప్పుడు స్థితిస్థాపక అవధి అనగానేమో చూద్దాం. స్థితిస్థాపక అవధి ఏ గరిష్ట ప్రతిబలం వరకు వస్తువు శాశ్వత వికృతి పొందకుండా ఆ బలాన్ని తీసివేసిన వెంటనే వస్తువు తన పూర్వ స్థితిని పొందునో ఆ ప్రతిబలాన్నే స్థితిస్థాపక అవధి అంటారు. సో క్రమంగా పెరిగే భారానికి లోనైన తీగ ప్రవర్తన. ఒక తీగ పదార్థం పైన, సో చూడండి ఇది ఒక తీగ, ఈ తీగ పైన క్రమంగా భారాన్ని పెంచడం కొరకు దీనికి ఒక హ్యాంగర్ను జత చేయడం జరిగింది. సో తీగలో ఏర్పడే సాగుదలను తెలుసుకోవడానికి ఒక పాయింటర్కు ఒక వర్నియర్ స్కేల్ జత చేయడం జరిగింది. ఈ వర్నియర్ స్కేల్ ఒక ప్రధాన స్కేల్కు జత చేయడం జరిగింది. సో ప్రతిబలాన్ని ప్రయోగించే కొలది తీగ పొడవులో పెరుగుదల ఏర్పడి దానిలో వికృతి అనేది కలుగుతుంది. సో ప్రతిబలాన్ని y అక్షం పైన, వికృతిని x అక్షం పైన తీసుకొని మనము గ్రాఫ్ను ఏర్పరుస్తాం. ఈ గ్రాఫ్ను పరిశీలించడం ద్వారా ఈ తీగ పదార్థం యొక్క స్వభావం ఏంటిదో మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు గమనించండి, తీగ పదార్థం పైన నెమ్మదిగా బలాన్ని పెంచుతూ ఉన్నాం. సో బలాన్ని పెంచాను. బలాన్ని పెంచినప్పుడు తీగలో పొడవులో పెరుగుదల ఏర్పడింది. సో మరొకసారి గమనించండి, సో పొడవులో పెరుగుదల ఏర్పడింది. భారాన్ని మరికొంత పెంచుతున్నాను. సో పొడవులో మరికొంత పెరుగుదల ఏర్పడింది. సో ప్రతిబలము పెరిగింది, వికృతి కూడా పెరిగింది. అలాగే భారాన్ని మరికొంత పెంచాం. సో చూడండి, ఇప్పుడు భారం మరికొంత పెరిగింది, తీగలో పొడవు ఇంకా ఎక్కువగా పెరిగింది. సో ఈ భాగము ఈ మూడవసారి బలాన్ని ప్రయోగించినప్పుడు వచ్చిన మార్పును సూచిస్తుంది. అలాగే బలాన్ని మరికొంత ప్రయోగిద్దాం. సో చూడండి, ఇక్కడ బలము ఒక పరిమితిని మించి పెరిగినప్పుడు తీగ పొడవులో పెరుగుదలనే కాక తీగ సన్నబడడం కూడా మొదలయ్యింది. సో అదేవిధంగా బలాన్ని మరికొంత పెంచుదాం. సో బలాన్ని మరికొంత పెంచినప్పుడు తీగ పూర్తిగా సన్నబడుతూ తెగిపోయింది. అంటే క్రమంగా ప్రతిబలాన్ని పెంచుతూ ఉన్నప్పుడు తీగలో ఏర్పడే వికృతి
కూడా పెరుగుతుంది. ఇలా పెరుగుతూ తీగ పదార్థము తెగిపోతుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్లోని వేరు వేరు భాగాలు ఏంటి, ఆ భాగాల యొక్క వివరణ ఏంటిదో ఇప్పుడు చూద్దాము. సో గ్రాఫ్ను మరొకసారి పరిశీలించండి. ప్రతిబలాన్ని y అక్షం పైన, వికృతిని x అక్షం పైన తీసుకొని గ్రాఫ్ను ఏర్పరచడం జరిగింది. ఈ గ్రాఫ్లో A, B, C, D, E, SB, O, O'. సో ఈ భాగాలను ఏమంటాము? సో ఇప్పుడు గమనించండి. ఏను అనుపాత అవధి అంటారు. బి బిందువును స్థితిస్థాపక అవధి అంటారు. సి బిందువును ఈగే స్థానం అంటారు. డి బిందువు విచ్ఛేదన బిందువు. ఎస్బి తుది వ్యాపన బలము. O' తీగ యొక్క శాశ్వత స్థితిని సూచిస్తుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్లోని ఒక్కొక్క భాగం యొక్క వివరణను వివరంగా నేర్చుకుందాము. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో గమనించండి. O నుంచి A వరకు గల ప్రాంతము, ఈ ప్రాంతంలో ప్రతిబలము మరియు వికృతి, తీగలో ఏర్పడిన వికృతి ప్రతిబలానికి అనులోమానుపాతంలో ఉంది. సో ఈ రెండు ఒకదానితో ఒకటి అనులోమానుపాతంలో ఉన్నాయి కాబట్టి ఈ గ్రాఫ్లోని ఈ భాగము సరళ రేఖతో సూచించబడింది. ఏ గరిష్ట ప్రతిబలం వరకు ప్రతిబలము వికృతి అనులోమానుపాతంలో ఉండి హుక్ నియమము పాటించబడునో దానిని అనుపాత అవధి అంటారు. అంటే ప్రతిబలము వికృతి ఈ ప్రాంతం వరకు అనులోమానుపాతంలో ఉంటాయి. తరువాత ఏ అవధిని దాటితే, అంటే ఏను దాటి ప్రతిబలాన్ని పెంచితే, ఈ అనుపాత అవధిని దాటి ప్రతిబలాన్ని పెంచితే ఏమవుతుంది? సో తీగలో సాగుదర ఇంకా కొంత పెరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ భాగం, ఈ రెండు బిందువుల మధ్య సూచించిన భాగము AB భాగము. ఏ బిందువును దాటి ప్రతిబలాన్ని పెంచినప్పుడు B బిందువు వరకు ఈ ABల మధ్య తీగ హుక్ నియమాన్ని పాటించదు. ఇక్కడ హుక్ నియమాన్ని పాటించదు, కానీ తీగ యొక్క పొడవులో పెరుగుదల ఉంటుంది. అంటే ప్రతిబలము వికృతి అనులోమానుపాతంలో ఉండవు, వికృతి ఎక్కువగా ఉంటుంది. వికృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశంలోని గ్రాఫ్ సరళ రేఖ కాకుండా వక్రరేఖతో సూచించడం జరిగింది. సో బి బిందువును స్థితిస్థాపక అవధి అంటారు. సో స్థితిస్థాపక అవధి అంటే మరొకసారి చూడండి, ఏ బిందువును దాటి ప్రతిబలాన్ని పెంచినప్పుడు బి బిందువు వరకు ఏబిల మధ్య తీగ హుక్ నియమాన్ని పాటించదు, కానీ తీగకు స్థితిస్థాపకత ఉంటుంది. ఈ ప్రతిబలాన్ని తొలగిస్తే తీగ తొలి స్థితిని పొందును, కావున బిని స్థితిస్థాపక అవధి అంటారు. సో మరి బి బిందువును దాటి ప్రతిబలాన్ని ప్రయోగిస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది? సో బి బిందువును దాటి ప్రతిబలాన్ని ప్రయోగించినప్పుడు తీగలో శాశ్వత స్థితి ఏర్పడుతుంది. అంటే తీగలో వికృతి ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, ఈ వక్రరేఖ అదే దాన్ని సూచిస్తుంది. తీగలో వికృతి ఎక్కువగా ఉంటుంది, మరి ప్రతిబలాన్ని తొలగిస్తే తీగలో ఏర్పడిన ఈ వికృతి శాశ్వతంగా ఉండిపోతుంది. అంటే తీగలో పొడవులో ఏర్పడిన పెరుగుదల ప్రతిబలాన్ని తర్వాత కూడా అలాగే ఉంటుంది. సో శాశ్వత స్థితి అంటే ఏంటో చూడండి. స్థితిస్థాపక అవధికి మించి పెంచిన ప్రతిబలం వల్ల తీగలో కలిగిన శాశ్వత విరూపణను శాశ్వత స్థితి అంటారు. సో సి అవధిని దాటి లేదా ప్రతిబలాన్ని సి వరకు పెంచితే ఏం జరుగుతుంది? మీరు ఇంతకుముందు గ్రాఫ్లో గమనించారు. ప్రతిబలాన్ని సి వరకు పెంచినప్పుడు తీగలో సాగుదల మొదలవుతుంది. అంటే ఇంకా ప్రతిబలాన్ని ఏమాత్రము పెంచకుండానే తీగ సాగుదల మొదలవుతుంది. ఇలా సాగడానికి కారణం ఏంటిది? అంటే తీగ సాగుతూ ఉన్నప్పుడు తీగ మధ్యఛేద వైశాల్యం తగ్గుతుంది. మధ్యఛేద వైశాల్యం తగ్గినప్పుడు ప్రతిబలము = బలము బై వైశాల్యం. మనం బలాన్ని ఏమి పెంచడం లేదు, కానీ బలం అలాగే ఉంది, వైశాల్యం తగ్గుతుంది. కాబట్టి ప్రతిబలము అభివృద్ధి చెందుతుంది. తీగ సన్నబడే కొద్దీ తీగపై ప్రయోగించబడిన ప్రతిబలము పెరుగుతుంది, దాని పరిమాణం పెరుగుతుంది. సో ఈ విధంగా ప్రతిబలాన్ని సి వరకు పెంచినప్పుడు తీగలో సాగుదల ప్రతిబలంతో ప్రమేయం లేకుండా త్వరితంగా పెరుగుతుంది. ఏ ప్రతిబలం వద్ద
ప్రతిబలం ఇంకా పెంచకుండానే తీగలో ఈగుబాటు కలుగుతుందో ఆ ప్రతిబలాన్నే ఈగే స్థానం అంట. సో ఈ ప్రతిబలం వద్ద తీగ ఒక అత్యధిక స్నిగ్ధత కలిగిన ద్రవంలాగా ప్రవహిస్తుంది. సో ఈ విధంగా తీగలో కలిగే ఈగుబాటునే ప్రవాహకత అంటారు. సో ప్రవాహకత అంటే ఏంటో ఒకసారి దాని నిర్వచనాన్ని చూడండి. ప్రతిబలం పెంచకుండానే తీగలో కలిగే సాగుదలను ప్రవాహకత అంటారు. అంటే సి బిందువు వద్ద ప్రతిబలాన్ని ఆపివేసినప్పటికీ ఇంకా ప్రతిబలాన్ని పెంచకున్నా తీగ సాగుతూ ఉంటుంది. ఇక్కడ ఇది తీగ ఘన పదార్థం అయినప్పటికీ ఇది ఒక ప్రవాహిలాగా సాగుతుంది. తీగకు గల ఈ ధర్మాన్నే ప్రవాహకత అంటారు. సో మరి సి బిందువును దాటి ప్రతిబలాన్ని పెంచితే ఏం జరుగుతుంది? విచ్ఛేదన ప్రతిబలం. సో గ్రాఫ్లో డి బిందువు విచ్ఛేదన ప్రతిబలాన్ని సూచిస్తుంది. ఏ ప్రతిబలానికి తీగ తెగిపోతుందో ఆ ప్రతిబలాన్నే విచ్ఛేదన ప్రతిబలము అంటారు. సో నెక్స్ట్ వ్యాపన దృఢత అంటే ఏంటో చూడండి. సో సిడి బిందువుల మధ్యనే దీన్ని గమనించండి. ఏదైనా స్థిర ప్రతిబలం వద్ద తీగ తెగిపోయే ముందు భరించే గరిష్ట వ్యాపన ప్రతిబలాన్ని వ్యాపన దృఢత అంటారు. వ్యాపన దృఢత ఈజ్ ఈక్వల్ టు గరిష్ట వ్యాపన బలము బై తొలి మధ్యచ్ఛేద వైశాల్యం. ఈ గ్రాఫ్ నుండి మనకి ఏం తెలుస్తుంది? ఈ గ్రాఫ్ నుండి మనకు ఆ తీగ పదార్థం యొక్క స్వభావం ఏంటో పూర్తిగా తెలుస్తుంది. మరి దాన్ని ఎలా ఉపయోగించుకోగలము? సో దాన్నే మనము లోహాల ప్రవర్తన అంటాం. సో ఈ లోహాల ప్రవర్తనను ఏ విధంగా వివరించగలుగుతామో చూడండి. బి బిందువుకు డి బిందువుకు మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంటే ఆ తీగ పదార్థాన్ని లేదా ఆ పదార్థాన్ని సన్నని తీగలుగానో రేకులుగానో సాగదీయవచ్చు. అలాంటి వాటినే అనమ్య లోహాలు అంటారు. అలా కాక బి బిందువును దాటిన వెంబడే ఆ తీగ పదార్థము కనుక తెగిపోతే అలాంటి వాటిని పెళుసు లోహాలు అంటారు. సో ఇలాంటి లోహ పదార్థాలను మనం తీగలుగా సాగదీయలేము. వాటిని స్తంభాలుగా లేకపోతే పూత పోసినటువంటి స్తంభాలుగా వాటిని ఉపయోగిస్తారు. సో ఇప్పుడు ఈ అనమ్య లోహాలు అంటే ఏంటో వీటి నిర్వచనాన్ని మరొకసారి చూద్దాము. అనమ్య లోహాలు వీటిని ఇంగ్లీష్లో డక్టైల్ మెటల్స్ అంటారు. ఏ లోహాలనైతే సన్నని తీగలు రేకులుగా చేయడానికి ఉపయోగిస్తామో ఆ లోహాలను అనమ్య లోహాలు అంటారు. సాధారణంగా ఇది మీకు తెలుసు. ఉదాహరణ రాగి, అల్యూమినియం, వెండి. ఈ లోహాలు బంగారాన్ని కూడా సన్నని తీగలుగాను రేకులుగాను సాగతీయవచ్చు. ఇలా సన్నని రేకులుగాను తీగలుగాను సాగదీయగలిగే లోహాలనే అనమ్య లోహాలు లేదా డక్టైల్ మెటల్స్ అంటారు. అలా కాకుండా కొంత ప్రతిబలానికి అది తెగిపోతే సాగే స్వభావం లేకుండా తెగిపోయే వాటిని బ్రిటిల్ లేదా పెళుసు లోహాలు అంటారు. పెళుసు లోహం యొక్క డెఫినేషన్ ఒకసారి చూడండి. ఏ లోహాలనైతే తీగలుగా సాగదీయలేమో వాటిని పెళుసు లోహాలు అంటారు. అంటే వీటిని మనము తీగలుగా సాగదీయలేము. సో మరి ఇది కాక తీగపై ప్రతిబలాన్ని ప్రయోగించినప్పుడు తీగ తెగిపోతుంది అని మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. మరి ఈ తీగను చూడండి. ఈ తీగలో గరిష్టంగా బలాన్ని ప్రయోగించినప్పటికీ కూడా ఈ తీగ తెగిపోవడం లేదు. మరి ఈ తీగను కాస్త తక్కువ ప్రతిబలం ఉపయోగించి కూడా మనం ఏ విధంగా తెంపొచ్చో చూడండి. సో ఈ తీగ పైన ఒక బిందువు వద్ద అనేక మార్లు ప్రతిబలాన్ని ప్రయోగిస్తుంది. సో ఈ విధంగా తీగ పదార్థం పైన ఒక బిందువు వద్ద అనేక మార్లు ప్రతిబలాన్ని ప్రయోగిస్తే తక్కువ బలానికి ఆ తీగ తెగిపోతుంది. అలా తీగ తెగిపోవడానికి కారణము దానిలో స్థితిస్థాపక బడలిక ఏర్పడటం. అంటే అనేక మార్లు గనుక తీగ పదార్థం పైన ప్రతిబలాన్ని ప్రయోగిస్తే తక్కువ ప్రతిబలానికి ఆ తీగ తెగిపోతుంది. ఇలాంటి స్వభావాన్ని మనము స్థితిస్థాపక బడలిక అంటారు. సో చూడండి, ఒక వస్తువు పలుమార్లు ప్రతిబలాలకు లోనైనప్పుడు వస్తువుకు కాలక్రమేణా సంక్రమించే బలహీనతను లేదా తాత్కాలికంగా స్థితిస్థాపక తత్వాన్ని కోల్పోవడాన్ని స్థితిస్థాపక బడలిక అంటారు. సో నెక్స్ట్ వికృతి శక్తి.
వికృతి శక్తి అంటే ఏమిటి చూద్దాం. సో ఇక్కడ గమనించండి, ఎల్ పొడవు కలిగిన ఒక తీగ పదార్థం పైన ఎఫ్ బలాన్ని దాని పొడవుకు లంబంగా ప్రయోగించినప్పుడు తీగలో సాగుదల ఈ అనుకుంటే, ఈ విరూపణ కలిగించడానికి బాహ్య బలం చేసిన పని, విరూపణ కలిగించడానికి బాహ్య బలం చేసిన పని వస్తువులో స్థితిజ శక్తి రూపంలో నిలువ ఉంటుంది. ఈ శక్తినే వికృతి శక్తి అంటారు. ఈ వికృతి శక్తికి సమీకరణం ఎలా ఉత్పాదించారో చూద్దాము. ఎల్ పొడవు కలిగిన ఈ తీగపై ఎఫ్ ప్రతిబలాన్ని ప్రయోగించినప్పుడు తీగలో సాగుదల ఈ అయ్యింది. అంటే బలము 0 నుంచి ఎఫ్కు పెరిగేలోగా తీగలో ఏర్పడిన సాగుదల ఈ అయితే, వస్తువుపై పనిచేసిన సరాసరి బలము 0 ప్లస్ ఎఫ్ బై 2, ఈ రెండింటి యొక్క సరాసరి ఎఫ్ బై 2. అంటే వస్తువుపై పనిచేసిన సరాసరి బలము ఎఫ్ బై 2, తీగలో ఏర్పడిన సాగుదల ఈ. సో ఈ వికృతి శక్తి యొక్క సమీకరణాన్ని బోర్డు పైన ఎలా రాస్తూ చూడండి. ఎల్ పొడవు కలిగిన తీగ చివర ఎఫ్ బలాన్ని ప్రయోగించిన తీగ పొడవులో సాగుదల ఈ అనుకుంటే, స్థితిస్థాపక అవధి లోపల తీగలో బల పరిమాణము 0 నుంచి ఎఫ్కు పెరిగిన సరాసరి బలం విలువ ఎఫ్ బై 2కు సమానం. సో పని ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సరాసరి బలము ఇంటూ బలం పని చేయడం వల్ల ఆ దిశలో సాగిన సాగుదల లేదా తీగలో ఏర్పడిన పెరుగుదల ఈ అనుకుంటే, పని W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై 2 ఇంటూ ఈకి సమానము, లేదా W ఈజ్ ఈక్వల్ టు 1/2 FE. ఇది వస్తువులో స్థితిజ శక్తి రూపంలో నిలువ ఉంటుంది. మరి ఏకాంక ఘన పరిమాణానికి ఎంత పని జరిగిందో తెలవాలి అంటే, జరిగిన పని బై ఘన పరిమాణం. సో పనిని ఘన పరిమాణం చేత భాగిస్తే మనకు ఏకాంక ఘన పరిమాణానికి జరిగిన పని వస్తుంది. సో 1/2 FE ఇది జరిగిన పని. A ఇంటూ L ఇది ఘన పరిమాణాన్ని ఇస్తుంది. A మధ్యఛేద వైశాల్యము, L పొడవు. సో ఈ సమీకరణాన్ని ఈ విధంగా తిరిగి రాసుకుంటే 1/2 F బై A ఇంటూ E బై L. సో హాఫ్ ఇంటూ F బై Aను ప్రతిబలము అంటాము, E బై Lను వికృతి అంటాం. సో హాఫ్ ఇంటూ ప్రతిబలము ఇంటూ వికృతి ఇది జరిగిన పనిని సూచిస్తుంది. ఏ పని ఇది? ఏకాంక ఘన పరిమాణానికి జరిగిన పనిని సూచిస్తుంది. మరి మొత్తం పని ఎంత జరిగింది? మొత్తం పని ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్రతిబలము ఇంటూ వికృతి ఇంటూ ఘన పరిమాణము. మొత్తము పని ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ప్రతిబలము ఇంటూ వికృతి ఇంటూ ఘన పరిమాణము. అంటే వికృతి శక్తిని మనం ఏ విధంగా నిర్వచించవచ్చో చూడండి. వికృతి శక్తిని మరొక విధంగా ఏకాంక ఘన పరిమాణానికి జరిగిన పనిగా కూడా నిర్వచించవచ్చు. ఇది వికృతి శక్తికి సమీకరణం. తరువాతి అంశము, ఒక తీగ యంగ్ గుణకాన్ని ఏ విధంగా లెక్కించాలో ప్రయోగపూర్వకంగా సెరల్ పరికరాన్ని ఉపయోగించి ఏ విధంగా లెక్కించాలో నేర్చుకుందాము. సో యంగ్ గుణకం Y సెరల్ పరికరం సహాయంతో ఎలా కనుక్కుంటాం? సో దీనికంటే మొదలు సెరల్ పరికరాన్ని చూడండి. సో ఇది సెరల్ పరికరం. దీనిలో ఈ 2 దీర్ఘచతురస్రాకారపు లోహపు పలకలు. ఈ దీర్ఘచతురస్రాకారపు లోహపు పలకల పైన 2 చెక్ నట్స్ ఉన్నాయి. ఈ చెక్ నట్స్ సహాయంతో ఒకే పదార్థంతో చేసి ఒకే పొడవు ఒకే మధ్యఛేద వైశాల్యం కలిగిన 2 తీగలను ఒక ఆధారం నుంచి వేలాడతీయాలి. సో అలా వేలాడదీయాలి. ఈ 2 ఫ్రేమ్లను కలుపుతూ ఒక అడ్డలింకు ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఒక అడ్డలింకు పైన ఒక సారా మట్టము బిగించబడి ఉంది. ఈ సారా మట్టము స్వేచ్ఛగా కిందికి పైకి కదలడానికి వీలుగా ఉంటుంది. సో ఈ సారా మట్టం యొక్క 2వ కొన ఈ సూక్ష్మ మాపకం కొన పైన అమర్చబడి ఉంది. సో తీగలో వేలాడతీసిన తర్వాత 2వ ఫ్రేమ్ పై సూక్ష్మ మాపకం ఉన్నటువంటి ఫ్రేమ్ పైన బరువులను క్రమంగా పెంచుతూ పోయినప్పుడు ఇది నెమ్మదిగా ఇలా కిందికి జరుగుతుంది. ఇలా కిందికి జరగడాన్ని ఏ విధంగా జరుగుతుందో మనము యానిమేషన్ సహాయంతో
ఇప్పుడు చూపిస్తాను, యానిమేషన్ చూడండి, తర్వాత దీని వివరణను పూర్తిగా నేర్చుకుందాము. సో చూడండి, ఈ 2 దీర్ఘచతురస్రాకారపు పలకలు. సో ఇది ఒకే లోహ పదార్థంతో చేసిన 2 తీగలు, ఒకే పొడవు, ఒకే మధ్యఛేద వైశాల్యం కలిగినవి. ఒకటి ఫ్రేమ్ ఏకు బిగించబడింది, మరొకటి ఫ్రేమ్ బికి బిగించబడి ఉంది. ఫ్రేమ్ ఏ యొక్క చివర ఒక స్థిరమైన భారాన్ని వేలాడతీశాము. ఈ స్థిరమైన భారాన్ని వేలాడతీయడం వల్ల తీగలో ఏ విధమైన వంకీలు లేకుండా తీగ నిటారుగా ఉంటుంది. సో ఈ స్థితిలో బి ఫ్రేమ్ యొక్క హ్యాంగర్లో ఏ విధమైన బరువును మనము వేలాడతీయలేదు. ఇప్పుడు ఈ సూక్ష్మ మాపకం యొక్క కొనపై అమర్చిన స్కేల్ సహాయంతో ఈ సూక్ష్మ మాపకం యొక్క రీడింగ్ను మనము నోట్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బి ఫ్రేమ్కు అమర్చిన హ్యాంగర్లో బలాన్ని ప్రయోగించామో అప్పుడు ఏం జరుగుతుందో గమనించండి. సో బి ఫ్రేమ్ పైన బలాన్ని ప్రయోగించినప్పుడు అది కిందికి జరిగింది. అది కిందికి జరిగినప్పుడు దాంతో పాటుగా సారా మట్టం కూడా కొంత కిందికి జరిగింది. ఇది ఎంత కిందికి జరిగింది తెలుసుకోవడం కొరకు ఈ సూక్ష్మ మాపకాన్ని నెమ్మదిగా పైకి జరపాలి. సో ఈ విధంగా సూక్ష్మ మాపకము పక్కకు జరుగుతూ ఇది సారా మట్టము తిరిగి తొలి స్థితిని చేరుకుంటుంది. ఇప్పుడు ఈ రీడింగ్ను గుర్తించాలి. ఈ విధంగా క్రమంగా భారాన్ని పెంచండి. క్రమంగా భారాన్ని పెంచిన ప్రతిసారి ఈ సారా మట్టం కిందికి జరుగుతుంది. సూక్ష్మ మాపకాన్ని సరిచేస్తూ దాని రీడింగ్ను గుర్తించాలి. క్రమంగా భారాన్ని పెంచుతూ ఈ విధంగా సూక్ష్మ మాపకం యొక్క కొనను సర్దుబాటు చేస్తూ తీగలో ఏర్పడిన సాగుదలను మనము తర్వాత చూపించే పట్టికలో ఏ విధంగా పొందుపరచాలో జరిగింది. ఇప్పుడు ఒకవేళ బరువులను తొలగిస్తే ఏం జరుగుతుంది? బరువులను తొలగిస్తే ఈ దీనిపై ప్రయోగించబడినటువంటి బలము స్థితిస్థాపక అవధిలోనే ఉంది కాబట్టి తీగ నెమ్మదిగా తొలి స్థితిని చేరుకుంటుంది. సో బరువును తొలగించినప్పుడు ఈ సారా మట్టానికి అమర్చినటువంటిది ఇది పైకి జరిగింది. మరి ఎంత పైకి జరిగింది? మళ్ళీ సూక్ష్మ మాపకాన్ని సరిచేసి దాన్ని తెలుసుకోవచ్చు. సూక్ష్మ మాపకం వెనక్కి తిరిగి అది తొలి స్థితికి లేదా క్షితిజ సమాంతర స్థితికి చేరుతుంది. సో మరి ఒక్కసారి చూడండి, బలాన్ని తొలగించాము, సూక్ష్మ మాపకాన్ని సరిచేసి రీడింగ్ను తీసుకోవాలి. సో ఈ విధంగా తీగ మళ్ళీ తొలి స్థితిని చేరింది. ఈ విధంగా ప్రతిసారి బరువును వేలాడతీస్తూ సూక్ష్మ మాపకాన్ని సర్దుబాటు చేస్తూ సూక్ష్మ మాపకం యొక్క రీడింగ్లను ఈ విధంగా పట్టికలో పొందుపరచాలి. ఒకటి క్రమ సంఖ్య, రెండవ హ్యాంగర్లో లేదా బి హ్యాంగర్లో వేలాడదీసిన ద్రవ్యరాశి. ఈ ద్రవ్యరాశిని క్రమంగా పెంచే కొలది సూక్ష్మ మాపకం మొదటి రీడింగ్ A1 అనుకుంటే బరువును పెంచినప్పుడు A2, A3, A4కు మారుతుంది. బరువులను తొలగించినప్పుడు ఇది A4', A3', A2', A1' అనుకుంటే A1ల యొక్క సరాసరి, ఈ సరాసరి విలువలు B1, B2, B3, B4గా సూచిస్తే తీగలో ఏర్పడిన సాగుదల B2 మైనస్ B1 అంటే మొదటిసారి బలాన్ని ప్రయోగించినప్పుడు తీగలో ఏర్పడిన సాగుదలను B2 మైనస్ B1 సూచిస్తుంది. రెండవసారి బలాన్ని ప్రయోగించబడినప్పుడు తీగలో ఏర్పడిన సాగుదలను B3 మైనస్ B2 సూచిస్తుంది. మూడవసారి బరువును వేలాడదీసినప్పుడు తీగలో ఏర్పడే సాగుదలను B4 మైనస్ B3 సూచిస్తుంది. సో ఈ తీగపై ప్రయోగించబడిన ద్రవ్యరాశి 0.5 kgs, 1 kg, 1.5 kg. ఈ ద్రవ్యరాశిని సాగుదలను మధ్య సంబంధాన్ని తెలిపే గ్రాఫ్ను గీస్తే ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందో చూడండి. సో ద్రవ్యరాశి M, సాగుదల E. సో ఈ గ్రాఫ్ యొక్క వాలు మనకు తీగ M/E విలువను సూచిస్తుంది. తీగ యొక్క ద్రవ్యరాశి M, తీగ యొక్క సాగుదల E మధ్య గీసిన గ్రాఫ్ విలువ నుంచి M/E విలువ వస్తుంది. ఈ M/E విలువ తెలిసిన తర్వాత తీగ యొక్క పొడవు L, మధ్యఛేద వైశాల్యం R విలువ తెలిస్తే ఈ విలువలన్నింటినీ y GL/πr² M/E లో ప్రతిక్షేపించి మనము తీగ పదార్థం యొక్క యంగ్ గుణకాన్ని కనుగొనవచ్చు. సో ఈ విధంగా ఒక తీగ పైన నెమ్మదిగా బరువులను పెంచుతూ దానిలో ఏర్పడిన సాగుదలను తెలుసుకొని ఆ తీగ యొక్క పొడవు, వ్యాసార్థము విలువలు తెలిసిన తర్వాత y GL/πr² M/E లో ప్రతిక్షేపించిన మనకు తీగ యంగ్ గుణకం వస్తుంది. సో ఈ పాఠ్యాంశం నుంచి
ముఖ్యంగా అడగబడే ప్రశ్నల్లో ఒకటి చూద్దాము. రబ్బర్ కన్నా స్టీలు స్థితిస్థాపకత ఎక్కువ, ఎందుకు? దీన్ని వివరించండి అని అడగొచ్చు. ఒకే ప్రతిబలాన్ని ప్రయోగించబడినప్పుడు రబ్బర్లో వికృతి ఎక్కువ, స్టీల్లో వికృతి తక్కువ. కానీ సాధారణంగా మనం ఏమనుకుంటామంటే రబ్బర్కు స్థితిస్థాపకత ఎక్కువ, స్టీల్కు స్థితిస్థాపకత తక్కువ అనుకుంటాం. కానీ సమాన ప్రతిబలాన్ని ప్రయోగిస్తే స్టీల్లో వికృతి తక్కువగా ఉంటుంది కాబట్టి దానికి స్థితిస్థాపక గుణకం ఎక్కువ. స్థితిస్థాపక గుణకం = ప్రతిబలము బై వికృతి. కావున వికృతిని తక్కువైన స్టీల్కు స్థితిస్థాపక గుణకం విలువ ఎక్కువ కాబట్టి స్టీల్కు స్థితిస్థాపకత ఎక్కువగా ఉంటుంది. గాలి, నీటిలో దేనికి స్థితిస్థాపకత ఎక్కువ? సో ఇక్కడ కూడా స్థితిస్థాపక గుణకం ఆధారంగానే జవాబు చెప్తాము. స్థూల గుణకాన్ని తీసుకుంటాం. స్థూల గుణకం = 1 సంపీడ్యత. సో మీకు తెలుసు గాలి, నీటిలో దేనికి సంపీడ్యత తక్కువగా ఉంటుంది? గాలికి సంపీడ్యత ఎక్కువ, నీటికి సంపీడ్యత తక్కువ. కావున నీటికి స్థితిస్థాపక గుణకం ఎక్కువ కాబట్టి నీటికే స్థితిస్థాపకత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక సమస్యను ఎలా సాధించాలో నేర్చుకుందాము. సో 4 మీటర్ల పొడవు 2.4 × 10⁻⁻⁻⁷ m² మధ్యఛేద వైశాల్యం గల తీగపై 36 న్యూటన్ల బలం పనిచేస్తుంది. అయితే తీగపై పనిచేసే ప్రతిబలం ఎంత? తీగలోని వికృతి ఎంత? తీగలో ఏర్పడిన సాగుదల, జరిగిన పనిని లెక్కించండి. తీగ పదార్థ యంగు గుణకం Y = 1.8 × 10⁻11 Nm/m². తీగ పొడవు L = 4 మీటర్స్. మధ్యఛేద వైశాల్యము A = 2.4 × 10⁻⁻⁷ m². F = 36 న్యూటన్స్. సో ప్రతిబలం = బలము బై వైశాల్యం. బలాన్ని వైశాల్యం చేత భాగిస్తే ప్రతిబలం విలువ తెలుస్తుంది. 36/2.4 × 10⁻⁻⁷ ఈ విలువ 15 × 10⁻⁷ Nm/m² కు సమానం. మరి వికృతి, సో యంగ్ గుణకం Y = ప్రతిబలము బై వికృతి లేదా వికృతి = ప్రతిబలము బై యంగ్ గుణకము. దీనిలో ప్రతిబలం విలువ ఇంతకు ముందు లెక్కించినట్టుగా 15 × 10⁻⁷ 1.8 × 10⁻11. సో దీన్ని సాధిస్తే తీగలో ఏర్పడిన వికృతి 0.833 × 10⁻⁻³ సమానము. మూడవ అంశము తీగలో ఏర్పడిన సాగుదల. సో సాగుదల = వికృతి × తొలి పొడవు. సో తీగలో ఏర్పడిన సాగుదల E = వికృతి × తొలి పొడవు. 0.833 × 10⁻⁻³ L = 4. సో ఈ విలువ 3.332 × 10⁻⁻³ మీటర్స్కు సమానము. సో తర్వాతి అంశము జరిగిన మొత్తం పని W = ½ ప్రతిబలము × వికృతి × ఘన పరిమాణం. సో W = 1/2 × 15 × 10⁻⁷ × 0.833 × 10⁻⁻³. సో ఇక్కడ ఘన పరిమాణము మధ్యఛేద వైశాల్యము 2.4 × 10⁻⁻⁷ × పొడవు. సో ఇది ఘన పరిమాణాన్ని ఇస్తుంది. సో దీన్ని మొత్తాన్ని సాధిస్తే జరిగిన పని 59.9 × 10⁻⁻³ జౌల్స్. సో ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకొని పరీక్షలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన జవాబులు మంచిగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను.